అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విశాఖ ఉమ్మడి జిల్లా ప్రధాన రహదారి అయిన చూడవరం నుంచి పాడేరు వట్టాడి నుంచి నర్సీపట్నం బిఆర్ఆర్ రోడ్లో 11 ఏళ్లుగా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు అన్నారు. ఇక రోడ్డులో భారీ గొయ్యలు ఏర్పడడంతో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ వైఫల్యాన్ని అధిగమించి రోడ్డు మరమ్మతుల పనులు చేయాలని కోరారు. ఇక ప్రభుత్వం ఎంపీ ఎమ్మెల్యేలు తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా కొత్తకోట కేంద్రంలో ఆందోళన చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్నికల్లో బిఎన్ రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు హామీ ఇచ్చారు. సంవత్సరం అవుతుంది, నేటికి కూడా పండుగలు చేస్తారు తప్ప రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. ఈ రోడ్లో అనేకమైన ఆర్టీసీ బస్సులు రావాలంటే కనీసం చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్ళాలంటే వేళలు కూడా చాలా బాగా తిరగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యేగా ఎంపీ గారు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి మేము రాస్తారోకో ఈరోజు చేతులు జోడించి వినూత్నంగా కార్యక్రమం నిర్వహిస్తాను. ఇప్పటికైనా పార్టీ స్పందించి ఈ ఉత్సవాలు కాదు రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్లోని